రెడ్డి సొంత పార్టీలో అతను ఊహించినటువంటి భారీ తిరుగుబాటుకు రంగం సిద్ధమైపోయింది. దాదాపు ఎమ్మెల్యేలు 50 మంది ఎర్ర జెండా ఎగరేయటానికి మీ సీట్లు నాకొద్దు, నీ పార్టీ నాకొద్దంటూ తిరుగుబాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతగా 50 మంది ఎమ్మెల్యేల వెనక ఎవరున్నారు, ఎవరా 50 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళ ప్రయాణం ఎటు, మరి జగన్మోహన్ రెడ్డి దీనికి ఏం చేయబోతున్నాడు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి పని ఎత్తిపోయింది. ఉన్న చెల్లి తల్లి తన దగ్గర నుంచి వెళ్ళిపోయారు. తనని గెలిపించినటువంటి ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ పంచన చేరేశాడు. అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఆ పార్టీని వీడడం జరిగింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఊహించినటువంటిది ఇది. ఎందుకంటే ఒకేసారి 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు, ఈ దౌర్భాగ్యపు పార్టీ మాకొద్దు, ఈ పార్టీలో సీటు మాకొద్దు, నువ్వు సీట్ ఇచ్చినా మేము పోటీ చెయ్యం, మేము రాజకీయాల నుంచి అయినా తప్పుకుంటాం, ఇతర పార్టీలకు వెళ్తాం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికైనా సిద్ధమే, కానీ ఇక నీ పార్టీలో కొనసాగబోము అంటూ తిరుగుబాటు జెండా ఎగరేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్కసారిగా మరి వీళ్ళందరి ప్రయాణం ఎటు అంటే వీళ్ళలో మెజారిటీ సరే తెలుగుదేశం తీసుకున్నా చాలామందికి సీట్లు ఇవ్వదు, జనసేనకి వెళ్ళినా అవకాశాలు ఉండవు, బీజేపీకి వెళ్ళినా ఉపయోగం ఉండదు, కాంగ్రెస్ పార్టీకి షర్మిల ద్వారా వెళ్దామనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇందులో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు ఇవాళ మంత్రులుగా చేస్తున్న వాళ్ళు 6 డజన్ మంది ఉండడమే ఆశ్చర్యకరమైనటువంటి అంశము. ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే దాదాపుగా అటు ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి జిల్లాలో గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా జిల్లాకి 3-4 ఒక్కో జిల్లాకి దాదాపు 50 మంది ఈ పార్టీ మాకొద్దు, కొంతమందిని ఇతనే తీసేస్తుంటే కొంతమంది మాకు నీ సీట్ వద్దు, మేము ఘోరంగా ఓడిపోతాం, ఈ పార్టీ ఘోరంగా ఓడిపోబోతా ఉంది, ఓడిపోయిన తర్వాత ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, ఖచ్చితంగా ఇప్పుడు చేసినటువంటి తప్పుడు పనులకి అప్పుడు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, మాకు అవసరం లేదు, మేము దాన్ని భరించలేము, సహించలేము, ఎదుర్కొనేటువంటి ఆలోచన మాకు లేదు, కాబట్టి ఇక నీ సీటు మాకు వద్దన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికే నేరుగా తెగేసి చెప్తూ, కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడదాం రండి తాడేపల్లి కోట కట్టే, అక్కడికి వచ్చాక ఏం మాట్లాడతావు, కప్పం కట్టమంటావు, 100 కోట్ల రూపాయలు సీటు కావాలంటే, లేదంటే ఎదుటి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారినో, పవన్ కళ్యాణ్ గారినో, లోకేష్ గారినో తిట్టమంటావు, ఇంతకు మించి ఇక నీ దగ్గర ఏమన్నా ఉందా, అసలు నీ దగ్గరికి ఎందుకు రావాలి, ఓడిపోతున్నటువంటి పార్టీ అన్నట్టుగా. అంటే ఇతను వ్యవహార శైలి కూడా చూస్తే వాడుకోవటం, వదిలేయటం, తల్లిని చెల్లిని వాడుకున్నాడా, వదిలేశాడా, కేసీఆర్ని ఇతని గెలుపుకు వాడుకున్నాడా, గత ఎన్నికల్లో కేసీఆర్ పడిపోయి ఆసుపత్రిలో ఉంటే కనీసం పరామర్శకు పోకుండా 4 రోజుల తర్వాత జనాలు తిట్టుకుంటారని, ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని ఇప్పుడు అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయడానికి కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. సొంత పార్టీ నాయకులు కూడా ఇతని వ్యవహార శైలి ఏందో, ఇతని బతికేందో, ఇతని ఆలోచనలు ఏందో తెలుసుకున్న తర్వాత తిరుగుబాటుగా మొదలై వాళ్ళందరూ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి రంగం సిద్ధం చేసుకోవడంతో జగన్మోహన్ ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు ప్రకారం 135 నుంచి 140 స్థానాలు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక 5-6% ఓట్లు చీల్చినా జగన్మోహన్ రెడ్డికి వస్తాయనుకుంటున్న 30-35 కూడా రావు, 15 సీట్లకు పరిమితం అవుతాడు. ఇంకా జనంలో ఉన్నటువంటి తిరుగుబాటు వాస్తవ రూపం దాల్చడానికి, పూర్తి స్థాయిలో అవ్వటానికి ఇంకా 3 నెలల సమయం ఉంది కాబట్టి ఎన్నికలకి, ఆ సమయానికి జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్కి అంటే 7-8 స్థానాలకి, 10 స్థానాల లోపుకి పడిపోయిన ఆశ్చర్యం లేదన్నటువంటి రిపోర్టులు జగన్మోహన్ రెడ్డికే కాదుగా, తన పార్టీలో ఉన్నటువంటి సన్నిహిత నాయకులకు తెలుస్తాయిగా, వాళ్ళ నుంచి వాళ్ళకి వెళ్తాయిగా, ప్రశాంత్ కిషోర్ నుంచో, సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచో, స్టేట్ ఇంటెలిజెన్స్ నుంచో ఏదో ఒక రూపంలో తెలుసుకున్నటువంటి సీనియర్ వైసీపీ మంత్రులు, సీనియర్ వైసీపీ ఎమ్మెల్యేలు, కొంతమంది జూనియర్లు కూడా కలిసి అందరూ కూర్చొని మాట్లాడుకొని ఇక జగన్మోహన్ రెడ్డితో ఉంటే మన పుట్టె మునుగుతుంది, మన రాజకీయ జీవితం సమాధి అవుతుంది, ప్రజలు చీకొడతారు, చీత్కరిస్తారు అని తెలుసుకున్నటువంటి వీళ్ళంతా కూడా కట్టగట్టుకొని పార్టీ నుంచి జంప్ అవటానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళని ఆపడానికి జగన్మోహన్ రెడ్డి రకరకాల ఆఫర్లు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. మీకు కోరిన సీట్ ఇస్తాను, డబ్బు కూడా నేనే పెడతాను అని ఇప్పుడు మళ్ళీ రివర్స్లో, నిన్నటిదాకా మీరు 50 ఇస్తారా, 100 ఇస్తారా, 150 ఇస్తారా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి కోట్లే స్వామి ఎంపీ సీట్లకి, ఎమ్మెల్యే సీట్లకి, ఇక్కడి నుంచి ఇప్పుడు మీకు సీట్ ఇస్తా, పోటీ చేయండి, డబ్బులు కూడా నేనే ఇస్తా అని అడుక్కునేటువంటి పరిస్థితి ఉన్నా ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. నేను ఇంకో కీలకమైనటువంటి విషయం చెప్తా. ఎన్నికలు దగ్గరకు వచ్చిన తర్వాత, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత, నామినేషన్లు అయిన తర్వాత అనేక మంది వైసీపీ నాయకులు చేతులు ఎత్తేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బుల్లో మిగిలించుకుంటే పోతే ఎట్లాగో ఓడిపోతాం కాబట్టి ప్రజలు చీకొడతారు కాబట్టి ఈ డబ్బులతో అన్నా బయటపడదామన్నట్టుగా అనేక మంది ఎలక్షన్ చేయడానికి కూడా ముందుకు రారు. చాలామంది వైసీపీ అభ్యర్థులు దాదాపు 40
నుంచి 50 మంది వైసీపీ అభ్యర్థులు ఎలక్షన్ కూడా చేసుకోకుండా ఎలక్షన్కి ముందే చేతులు ఎత్తేసి ఓటమిని అంగీకరించి పక్కకి తప్పుకుంటారని నేను చాలా బలంగా నమ్ముతున్నా. ఈ 50 మంది కాంగ్రెస్లోకి పోవటమే కాదు, మరొక 50-60 మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుంటూ ఆయా పార్టీలతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అవకాశాలను బట్టి ఆ పార్టీలు వాళ్ళని తీసుకుంటాయి, కొంతమందికి సీట్లు ఇస్తాయి, కొంతమందిని పార్టీలో జాయిన్ చేసుకున్న సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, అయినా జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.